రావట్లేదు, పాటలు పోవట్లేదు, ఇదేదో ఆగట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. అమేజింగ్ సినిమా అండి, అందరూ చూడాలి. ఇందులో యాక్ట్ చేశానని కాదు, నాకు చాలా బాగా నచ్చింది, ఆడియన్స్గా బాగా నచ్చింది. అమేజింగ్ మూవీ. ఇదిగోండి మా మా హీరోయిన్ అండ్ విలన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. అండ్ మా సుమతి మొత్తం క్లైమాక్స్, అమేజింగ్ ఇంటర్వెల్, అమేజింగ్ ప్రీ క్లైమాక్స్. ఎవ్రీ ప్లీజ్ చూడండి, అందరూ చూడాల్సిన సినిమా. చూడండి. బుక్ మై షో సాంగ్ ఆల్రెడీ వచ్చేసిందండి. అచ్చా, సేమ్ అండి మాటలు. మీ అందరిలో ఇప్పుడు ఇక్కడున్న విలేకరులందరికీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చేమో. ఊహించండి, 60-70 ఏళ్ళకి మీకు ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వీల్ చైర్లో ఉన్న ఒక వ్యక్తి 94 ఏళ్ళ వయసులో 45 సంవత్సరాల నుంచి ఒక కథ పట్టుకుని తిరుగుతూ, నాగశ్విన్ లాంటి ఒక టార్చ్ బేరర్, అంటే చాలా కొన్ని సినిమాలు ఏదో తమాషాగా వాడారు అది, బట్ ఈయన విజన్ని మనం నిజం చేయాలి. ఆయన లైఫ్ ఫైనల్ ఒక విధంగా ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తికి మనం ఆయన విజన్ని నిజం చేయాలి. డబ్బులు వస్తాయా రాదా అన్నది ప్రధానం కాదు, కేవలం ఒక ఆర్ట్ ఫామ్ కోసం, ఒక లెజెండరీ ఫైనల్ విష్ తీయడం కోసం ఆయన తీసిన సినిమా ఇది. అత్యద్భుతంగా ఉంది సినిమా. ఆ సినిమాలో మెయిన్ మీకు ఆయన నాగశ్విన్ ఒక హానెస్టీ కానీ, సంగీతం గారి హానెస్టీ కానీ, వాళ్ళు తీసుకున్న పిల్లలు కూడా, పిల్లలను ఎందుకంటున్నానంటే హీరోయిన్ వాళ్ళంతా ఆ అబ్బాయిని ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో మ్యూజిక్ వీడియోస్ చేసే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. సో ఆ అబ్బాయి బాడీలో ఒక రిథమ్ ఉంది. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్, ఇది ఒక కర్స్డ్ విలేజ్. అంటే మొత్తం చెప్పను, ఒక విలేజ్కి ఒక శాపం వస్తే ఆ విలేజ్లో అందరూ మాటలు మాట్లాడడం మానేసి పాటలే పాడితే ఎలా ఉంటుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అయితే ఇది చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అంటే ఒక చిన్న మొక్కకు ఉండే ప్రాణం గురించి కూడా ఎంత సెన్సిటివ్గా చెప్పారంటే ఈ సినిమాలో, అది చెప్తూ ఒక పాటల రూపంలో మన నేచర్ని ఎలా కాపాడుకోవాలని ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తూ, మనుషుల్లో చెడు ఉంటుంది కానీ నిజమైన టైం వచ్చినప్పుడు మన మనుషుల్లో ఉన్న అందరిలో మంచి కూడా బయటకు వస్తుందని అద్భుతంగా పాటల రూపంలో చెప్పారు. అందుకే పాట పాడుతూ రివ్యూ మొదలెట్టాను. చాలా మంచి సినిమా, నేచర్ని కాపాడండి, పిల్లలలో ఎటువంటి చెడు బుద్ధులు రాకుండా చూసుకోండి, ప్రపంచాన్ని మంచితనంతో నింపేయండి. చాలా అసలు రౌడీ ఫ్యాన్ నేను అసలు. అస్సలు ఎక్కడ బోర్ కొట్టదు, నిజంగా బోర్ కొట్టదు, అంత బాగుంది మూవీ. నిజంగా సినిమా అంత హైలైట్, ప్రతిదీ హైలైట్. డిఎస్పీ గారు మ్యూజిక్, పాటలు కూడా అదిరిపోయి భయ్య, నిజంగా పాటలు కూడా చాలా బాగున్నాయి. చాలా హీరోయిన్ అయితే అదరగొట్టు, హీరో కూడా మన తెలుగు అబ్బాయే, సపోర్ట్ చేయండి, చాలా బాగా చేశారు. అవార్డు ఫిలిమే, కంపల్సరీ అవార్డు రావాల్సిందే ఫిలింకి. అంటే 94 ఏళ్ళ వయసులో ఆయన ఇలా డైరెక్ట్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అండి, నిజంగా ఆయన మొక్కాల్సిందే, చాలా గ్రేట్. అంటే మాటల కన్నా పాటలే ఎక్కువ ఉన్నాయి. ఎలా అనిపించింది? పాటలు అసలు బోర్ కొట్టలేదు, ఎక్కడ బోర్ కొట్టదు మీకైతే, నిజంగా చాలా బాగుంది. సో ఒకప్పుడు కమల్ హాసన్ తో మాటలు లేని సినిమాలు తీశాడు, ఇప్పుడు పాటలతో సినిమా తీశారు, చాలా బాగుందండి. నిజంగా గూస్ బంప్ సీన్స్ చాలా ఉన్నాయి, మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, నిజంగా చెప్తున్నా. సో ఓవరాల్గా ఏం చెప్తారు సినిమా గురించి? సూపర్ సూపర్ సూపర్. సంగీత మూవీలో మీరు కూడా చేశారు కదా, మీకు ఎట్లా అవకాశం? సో మాకు అట్లా అంటే ఆడిషన్కి అయితే చేసాం, ఆడిషన్ ద్వారా రావడం జరిగింది. కానీ ఈ సినిమాలో మాకు అవకాశం రావడం అనేది నిజంగా చాలా గొప్ప వరం అని చెప్తున్నాం. అంటే సంగీతం శ్రీనివాస్ గారి సినిమాల్లో మనం చూసి పెరిగాం. సో అలాంటి ఆయన సినిమాలో మాకు అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో సినిమా మాత్రం కన్ఫర్మ్గా థియేటర్కి వచ్చి చూడండి, ఎందుకంటే ఆ విజువల్స్ కానీ చాలా బాగుంటాయి. సో క్లైమాక్స్ అనుకుంటున్నారు పాటలు కదా, అంతసేపు పాటలు ఏ వింటారు అని చెప్పి, కానీ మీకు ఎక్కడ ఎటువంటి ఫీలింగ్ ఉండదు, బోరే కొట్టదు. సో ఆ పాటలు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి, ప్రతిదీ కూడా చాలా ఫన్గా ఉంది. సో లాస్ట్ 40 మినిట్స్ అయితే ఫుల్ ఎమోషన్ అండి. సో ఖచ్చితంగా క్లైమాక్స్లో అయితే అందరికి కన్నీళ్ళు వచ్చాయి, మా బ్రదర్ అందరూ చూసాం కూడా. సో చాలా బాగుంది, ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయండి. సో సెట్లో అయితే నాగేశ్వర గారు వచ్చేవారు. సో ఆయన అయితే చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు. ఆయన వచ్చి చాలా నవ్వుతూ బాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరిని అంటే ఆయన వచ్చినంటే కొంతమంది డైరెక్టర్స్ వస్తే భయపడుతూ ఉంటాం, అయ్యి బాబు ఈయన ఏమని అంటారు ఏమని చెప్పి. ఆయన మాత్రం చాలా వచ్చి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో ఫ్రెండ్లీగా వచ్చి జస్ట్ మీరు ఇలా చేస్తే చాలు, ఏం కంగారు పడద్దని చెప్తారు. సో నిజంగా నాగేశ్వర గారితో వర్క్ చేయడం కూడా నిజంగా మాకు చాలా అదృష్టం అని చెప్పాలి. సంగీతం గారి గురించి ఆయన డైరెక్షన్ ఎట్లా అనిపించింది? సంగీతం చెప్పేవారు, డైరెక్షన్ ఎలా ఉంది? అంటే యాక్చువల్లీ సంగీతం గారు అయితే ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో వచ్చారు. సో తర్వాత ఇంకా ఆన్లైన్లో మనకి చూడడం జరిగింది. సో ఏదన్నా చిన్న సీను వెంటనే
బాగోపోతే అక్కడికక్కడే చెప్పేవారు, వెంటనే చేంజ్ చేసేవారు అనమాట. సో ఎక్కువ టైం అయితే తీసుకునేవారు కాదు. ఒక షార్ట్ అవడం, ఇక్కడ ఈ సీన్ వద్దు వెంటనే చెప్పి మళ్ళీ వెంటనే చేంజ్ చేసేవారు. నిజంగా చాలా స్పీడ్గా కూడా షార్ట్ అవసరమైన షార్ట్ మాత్రమే తీసారు, అనవసరమైంది ఎటువంటిది తెలియదు. సో మేము ఏదైతే సీన్స్ చేసో ప్రతి సీన్ ఉంది అందులో, ఎక్కడ ఒక్క సీన్ కూడా డిలీట్ అవ్వలేదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన థాట్ విజన్ ఎలా ఉంటుందో. సో ఆయనకి ఏం కావాలో అదే తీసుకున్నారు. సో అంత బట్టి మనకి డైరెక్షన్ అంటే చాలా మనం చూస్తాం పెద్ద పెద్ద సినిమాలు బోల్ అంత ఫుటేజ్ తీసేసి వేస్టేజ్ పక్కన పడతారు. సో నేనైతే ఈ సినిమాలో చూసింది ఏంటంటే, నేను చూసిన ప్రతి సీన్ కూడా సినిమా థియేటర్లో ఉంది. అంటే ఆయన స్క్రాప్ ఎక్కడ తెలియదు, ఏం కావాలో అదే తీసుకున్నారు. సో అందుకే సినిమా ఎంత బాగా వచ్చింది. అందుకే ఆయన సంగీతం శ్రీనివాస్ గారు అయ్యారు. అది నిజమే. యా. సో ఆడియన్స్కి మీ మాటల్లో పాటల్లో సో ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, మీరందరూ కలిసి ఖచ్చితంగా వచ్చి సినిమా చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూడవలసిన సినిమా. సో థియేటర్లోనే ఈ సినిమా చూడండి, కన్ఫామ్గా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, నాకు బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాను. కానీ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు వైజయంతి మూవీస్ అట్లా ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంకల్ప్ గారికి, అలాగే కృష్ణ గారికి, మణి గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ. సినిమా చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. చాలా రోజుల తర్వాత విత్ ఫ్యామిలీ వెళ్ళి మీరు ఎంజాయ్ చేసే సినిమా సంగీతం. గుడ్ లక్. అసలు సినిమా చూసి బయట వచ్చిన రియాక్షన్ చూడండి ఎట్లుందో. నా జన్మ సుకృతం అయిపోయింది, ఇంకా చాలు అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే. నిజంగా చాలా బాగుంది. బోర్ ఎవరు గారు పాటలు చూసి, కానీ చాలా బాగుంది. సూపర్. Sangeetam is a heartfelt, emotional experience of a film. Please watch it just to experience it in cinema with the sound. Sangeetam Srinivasarao Garu is a legendary visionary. Nagashwin sir is a visionary. DSP sir is a musical genius. You have to go and see this film in theaters. Ema Indi, please move from this way so I can drive. Thank you. Thank you. Give her space. A little bit. You're ready? నాకు నిజంగా మాటలు రావట్లేదు, బట్ ప్లీజ్ అందరూ చూడండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్, ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. తెలుగు సినిమా ఈస్ బ్యాక్. టోటలీ నాకు అసలు నిజంగా చాలా హోల్సమ్ ఫీలింగ్ ఉంది. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. బుక్ మై షోలో గ్రీన్ అసలు కనిపించద్దు. అందరికీ మీరే చెప్పండి, బుక్ మై షోలో గ్రీన్ కనిపించద్దు అంటే అందరూ బుక్ చేసుకోండి ప్లీజ్. అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా మంచి మూవీ. ఇది జనరేషన్లో అందరు చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఇలాంటి మూవీ మాకు తెలీదు. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫర్ అస్. సంగీతం సార్ లాంటి ఒక మైండ్ సెట్ లేకపోతే ఆయన తీసిన మూవీస్ మేము ఎప్పుడు చూడలేదు మా జనరేషన్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మేము 15 కానీ 16 అలాంటి వాళ్ళందరూ ఈ మూవీ చూస్తే ఓ ఇలా కూడా తీయచ్చా అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వచ్చేది యాక్షన్, లవ్, థ్రిల్లర్ ఇలాంటివి కాబట్టి ఒక డ్రామా, ఫ్యాంటసీ, సింగింగ్లోకి వెళ్ళిపోయే మూవీ మాకు తెలీదు. అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. హైలైట్స్ అయితే నేనున్నా కాబట్టి క్లైమాక్స్, ఇంకా మెయిన్ ప్లాట్స్ చాలా ఉన్నాయి. హైలైట్ అంతే సింగింగే. ఇంకా డిఎస్పి సార్ మ్యూజిక్, సంగీతం సార్ డైరెక్షన్ అంతే. ఇంకా డిఎస్పి అంటే ఎక్కడో ఉంటారు, ఆయన కొట్టారు అంతే. నాకు నచ్చిన సాంగ్ ఏమైంది ఈజ్ మై ఫేవరెట్. యా. నా డైలాగా ఊరే దాటి పోదామంటే బ్రిడ్జ్ కూలిపోయిందే. ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే మాటలు లేకుండా పాటలతోనే అదొక వేరే కాన్సెప్ట్. అంటే నేను ఈ సినిమాలో చేసిన నా ఏజ్ క్యారెక్టర్ కాదు, నేను 15 కానీ నేను చేసిన చాలా పెద్ద క్యారెక్టర్. చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నేను చేయగలుగుతానా లేదా, బయటికి మంచిగా వస్తుందా అని చాలా అనుకున్నాను. కానీ నాగి సార్ అందరు చాలా సపోర్టివ్ ఉండే. అండ్ ఈ కాన్సెప్ట్ ఇంత గ్రేట్ కాన్సెప్ట్లో నేను ఒక పార్ట్ అయినందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. నాగేశ్వన్ సార్ ఎవరికైనా, ఎంత చిన్న వాళ్ళకైనా, జూనియర్స్ అయినా, ఎవరైనా
బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారు, మీరే హైలైట్, ఇలాంటి మాటలు చెప్తారు. దే మేక్ ఎవ్రీ వన్ ఫీల్ హర్డ్, అందరినీ చాలా మంచిగా హ్యాపీ ఫీల్ చేపిస్తారు. అండ్ మై లవ్ ఫర్ వైజయంతి ఈజ్ అలాట్. థ్యాంక్ యూ. ఓవరాల్గా June 12th సంగీతం రిలీజ్ అయిపోయింది. అందరినీ ఫ్యామిలీస్తో తీసుకెళ్ళి థియేటర్స్లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎమోషనల్గా ఫీల్ అయ్యాను చూసేటప్పుడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్ అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, శ్రీముక్త ఇటు ఒకసారి అక్కపక్కకి రా ఒకసారి. యా, సో ఎలా చేసింది? నీకన్నా బాగా చేసిందా, నువ్వే బాగా చేస్తావు అనిపించింది? ఆబ్వియస్లీ లేదు, నాకంటే బాగా చేసింది. నాకే ఈ క్యారెక్టర్ వస్తే నేను కూడా అంత పుల్ ఆఫ్ చేయలేనేమో అనిపించింది. అంత టాప్ నాచ్గా అంత మంచిగా చేసింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. నువ్వు బిజీగా ఉండడం వల్ల అమ్మాయిని ఛాంపియన్కి ఈ సినిమాలో పంపిస్తున్నావా, లేకపోతే నువ్వు ఎందుకు చేయట్లేదు? తన టాలెంట్ లేదా అండి? తన టాలెంట్ చూసారు కదండి. ఈ క్వశ్చన్ మీరు నన్ను నిజంగా అడుగుతున్నారా? లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఇలాంటి ఈ మన జనరేషన్కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఒక కొత్త కాన్సెప్ట్తో, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో వచ్చి ఇలాంటి ఒక సైఫై మూవీస్ ఇంకా రావాలి. అండ్ మనం ఇలాంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. అంటే మూవీ మొత్తం సాంగ్స్ రూపంలో ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యా, ఆబ్వియస్లీ సంగీతం గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చూసాము. అండ్ నార్మల్గా మ్యూజికల్ ఫిలిం అంటే బోర్ కొడుతుందేమో అనుకుంటాం, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుండే. కామెడీ కానివ్వచ్చు, ఎమోషనల్ కానివ్వచ్చు, అంతా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ ఐ రియలీ లవ్ ఇట్. ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు రావాలి. అండ్ రావాలి అంటే మీరు చూడాలి, పక్కా చూడండి, టికెట్స్ బుక్ చేసుకోండి అండ్ గో టు సంగీతం. థ్యాంక్ యూ సో మచ్. డాడీ ఇక్కడ యా, వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్ అండి. ఎలా చేస్తాం అనుకున్నాం, చూస్తాక ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అయిపోయిందని. సో యా, ఆల్ ప్రాప్స్ టు సంగీతం సార్. ఆయన 40 ఏళ్ళ నుంచి వెయిట్ మోస్తున్నాడు అండ్ ఐ ఫీల్ లైక్ వీ డిడ్ జస్టిస్ టు వాట్ సార్ ఒరిజినల్లీ వాంటెడ్. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మూవీ గురించి? నేను ఈ జనరేషన్ అండి, నేనేం చెప్తాను నీకు. అంటే మీరే ఇప్పుడున్న వాళ్ళకి ఏమైనా చెప్తా అనుకుంటున్నారా? గో వాచ్ సంగీతం ఇన్ థియేటర్స్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.